అసలు గణపైకి మూషికం వాహనంగా ఎలా వచ్చేసిందో తెలిసేటండి మీకు. అయితే వీడియో చివరి వరకు చూసేయండి, నేను చెప్పేస్తాను. ఓసారి ఇంద్రలోకంలో ఇంద్రుడి సభకి దేవతలు, మహర్షులు, గాంధర్వులు అందరూ వచ్చేసి ఉంటారండి. వాళ్ళతో పాటు క్రాంతి అనే ఒక అహంకారవంతుడైన గాంధర్వుడు కూడా వచ్చేస్తాడండి. కళ్ళు నెత్తికెక్కి నడుస్తూ వామదేవ అనే మహర్షి కాలు తొక్కుంటూ వెళ్తాడండి. కోపానికి గురైన మహర్షి క్రాంచాన్ని పెద్ద మూషికంగా మారిపోవాలని శపిస్తాడండి. ఒకేసారి క్రాంచుడు కొండంత మూషికంగా మారిపోతాడు కదండి. మారిపోయి భూలోకంలో అటు ఇటు పరిగెత్తుతూ అల్లకల్లోలం సృష్టిస్తాడండి. పంటలో, ఇళ్ళు, యాద పాఠశాలలో అన్ని నాశనం చేసేస్తాడండి. మూసుకొని చూసిన అందరూ భయపడతారండి. ఎవ్వరూ దాన్ని అదుపు చేయలేకపోతుంటారండి. విఘ్నాలు తొలగించే గణపయ్యకి ఈ విషయం తెలిసిద్దండి. అప్పుడు గణపయ్య ఒక పాశాన్ని ఇసిరి మూషికాన్ని బంధించి తన కాలు కింద పెట్టి తొక్కేపోతాడండి. అప్పుడు మూషికం వదిలేమని ప్రార్థిస్తుందండి. అలా మూషికం అహంకారాన్ని అణిచేసి మన బొజ్జ గణపయ్య దాన్ని వాహనంగా మార్చేసుకుంటాడండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ ఫాలో, సబ్స్క్రైబ్ కొట్టేయండి, నేను చెప్పేస్తాను.